దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 88. అజ్ఞాత వ్యక్తి భయంతో జ్వరం తెచ్చుకున్న ఆనంది. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అశ్విన్ ఇంటికి చేరి కార్ స్టాప్ చేసి, ఆనంది అంటూ నిదానంగా తన చెక్కిలి మీద చేయి పెట్టి లేపుతాడు. ఆ భయంలో ఉండిపోయిన ఆనంది తన చెంప మీద చేయి పడగానే ఉలిక్కి పడుతూ కళ్ళు తెరుస్తుంది. అలా ఉలిక్కిపడ్డావేంటి? నేనే అంటాడు అశ్విన్ తను భయపడటం చూసి. నువ్వేనాయమ్మా? మళ్ళీ వాడేమైనా వచ్చాడేమోనని భయపడ్డాను అని అంటుంది. వాడి గురించి మర్చిపోయి ఇంట్లోకి పద అని చెప్పి కార్ దిగి ఆనంది వైపు వచ్చి డోర్ తీశాడు. ఆనంది అదే భయంతో కార్ దిగుతుంది. కాస్త రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అవుతావు, పద అని తన భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకుని వెళ్తాడు. ముత్యాలు వాళ్ళు రావడం చూసి, అదేంటి బాబుగారు, ఆఫీస్కి వెళ్తానని చెప్పి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చారేంటి అని అడుగుతుంది. అది ముత్యాలు, బయట ఏం జరిగిందంటే అని ఆనంది భయంగా చెప్పబోతుండగా, నేను చెప్తానులే ఆనంది, నువ్వెళ్ళి పడుకో అని అంటాడు అశ్విన్. అమ్మో, నాకు అసలే భయంగా ఉంది అమ్మా, నేను ఒక్కదాన్ని రూమ్లో ఉండను అంటుంది భయపడుతూ. అంతగా భయపడుతున్నారేంటమ్మా, అసలు ఏం జరిగింది బాబుగారు అని ముత్యాలు కంగారు పడుతూ అడుగుతుంది. అశ్విన్ ఉన్న విషయం చెప్పగానే ముత్యాలు కూడా కంగారు పడుతూ, ఓరి సచ్చినోడు, పట్టపగలే ఇంతగా తెగించాడా అని తిట్టి, తోడుగా మీరు కూడా వెళ్ళి తనని కాస్త పడుకోబెట్టిన బాబుగారు, నేను వచ్చి తనకి దిష్టి తీస్తాను అని అంటుంది. ఇంట్లో అమ్మ లేదా ముత్యాలు అని అడుగుతాడు. ఎలక్షన్స్ గురించి ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళారు బాబుగారు అని అంటుంది. సరే అని చెప్పి ఆనందిని తీసుకుని అశ్విన్ పైకి వెళ్తుంటాడు. దొంగలకి హద్దు అదుపు లేకుండా పోతుంది, దొంగ మొహవాడు, వాడికి చావుకాలం రాను అని తిట్టుకుంటూ వెళ్తుంది ముత్యాలు. సాయంత్రానికి నందిత, శిరీష ఇంటికి రాగానే ముత్యాలు ఉన్న విషయం చెప్తుంది. అయ్యో, ఇప్పుడు ఆనందికి ఎలా ఉంది అని అడుగుతుంది నందిత కంగారు పడుతూ. ఇంకా ఆ కంగారులోనే ఉందమ్మా, మీరు వెళ్ళి కాస్త ఆనంది మెడని పలకరించండి అంటుంది ముత్యాలు. పదమ్మా, వెళ్ళి చూద్దాం అంటూ శిరీష నందితతో పాటు పైకొస్తుంది. ఆనంది బెడ్ మీద పడుకుని ఉంటే అశ్విన్ తనకి ఎదురుగా చైర్లో కూర్చొని తనకు ధైర్యంగా తన చేయి పట్టుకొని మాటలు చెప్తూ ఉంటాడు. అశ్విన్ అంటూ నందిత లోపలికొచ్చి ఆనంది మెడ మీద పడిన ముద్రలను చూసి కంగారు పడుతూ, అమ్మ ఆనంది అంటూ దగ్గరికి వెళ్తుంది. బొమ్మ అంటూ ఆనంది కన్నీళ్లు పెడుతూ లేచి కూర్చొని నందితని హగ్ చేసుకుంటుంది. తనని అలా చూడగానే శిరీషకి కూడా తన మీద బాధగా అనిపిస్తూ ఉంటుంది. యమ రాకపోతే వాడు నన్ను చంపేసి నా మెడలో నగలు తీసుకొని వెళ్ళేవాడు బొమ్మ అంటూ నందితను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. భయపడకమ్మా, వాడెవడో కాని వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటూ తనకి ధైర్యం చెప్తుంది నందిత. వాడు నా చేతికి దొరకాలి కాని వాడి మక్కెల్ని విరగొడతాను అంటుంది శిరీష వాడి మీద కోపం తెచ్చుకుంటూ. వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి కూడా పట్టుకోలేకపోయానమ్మా అంటాడు అశ్విన్. నందిత తన వెన్ను నిమిరి, ఇక పడుకోమ్మా అంటూ పిల్లో సరిచేసి ఆనందిని పడుకోబెడుతుంది. నువ్విక్కడే ఉండు శిరీష అని కూతురికి చెప్పి, ఇలా రా అశ్విన్ అని నందిత బయటికి వెళ్తుంది. అశ్విన్ భయపడుతున్న తను చూసి, వెంటనే వస్తాను ఆనంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. శిరీష తనని అభిమానంగా చూస్తూ దగ్గరికొచ్చి కూర్చుంటుంది. నందిత బయటికి వెళ్ళి ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉండగా అశ్విన్ దగ్గరికొచ్చి, ఏంటమ్మా అని అడుగుతాడు. జరిగిన విషయం గురించి మీ నాన్న వాళ్ళకి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి నేను ఆనంది పక్కనే ఉన్నాను, తను ఎవరికీ ఫోన్ చేసి చెప్పలేదు అంటాడు అశ్విన్. ఈ విషయం వాళ్ళకి తెలియకపోతేనే మంచిది, పెద్దావిడైనా మీ బామ్మగారు ఇలాంటి విషయాలు తెలిస్తే తట్టుకోలేదు అంటుంది నందిత. నిజమేనమ్మా
అంటాడు అశ్విన్. ఆనందిని జాగ్రత్తగా చూసుకో. అసలు వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేయమని పోలీసులతో నేను మాట్లాడతానులే అని చెప్పి నందిత వెళ్ళిపోతుంది. అశ్విన్ ఆ ఆలోచనలో ఉండగానే శిరీష బయటకొచ్చి, ఆనంది నిన్నడుగుతుందన్నయ్యా అని అంటుంది. హా అంటూ అశ్విన్ లోపలికి వెళ్ళగానే ఆనంది కళ్ళు మూసుకుని ఉంటుంది. అనుమానంతో అశ్విన్ తన నుదురు పట్టుకొని చూడగానే తన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. బయట ఉన్న శిరీషకి జితేంద్ర నుంచి కాలొస్తుంటే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హాయ్ శిరీష, ఏం చేస్తున్నావు అని జితేంద్ర నవ్వుతూ మాట్లాడతాడు. లోపల అశ్విన్ తనకు జ్వరం అని తెలియగానే కంగారు పడుతూ శిరీష అంటూ పిలుస్తాడు. ఫోన్ మాట్లాడుతున్న శిరీష అశ్విన్ గొంతు కంగారుగా వినిపించేసరికి నేను తర్వాత మాట్లాడతాను జితేంద్ర అని ఫోన్ పెట్టేసి ఏంటన్నయ్యా అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. తను ఫోన్ కట్ చేయడం చూసి జితేంద్రకి నిరాశగా అనిపిస్తూ ఛ, హాస్పిటల్లో ఆ చైతన్య వల్ల మూడ్ ఆఫ్ అయ్యాను. ఇప్పుడు శిరీష సడన్గా ఫోన్ కట్ చేయటం వల్ల మూడ్ ఆఫ్ అయ్యాను అని అనుకుంటాడు. శిరీష లోపలికి వెళ్ళి చూడగానే ఆనంది ఒళ్ళు కాలిపోతుంది శిరీష, ఒకసారి చూడమ్మా అని అంటాడు. అవునా అంటూ స్పృహలో లేకుండా ఉన్న ఆనంది నుదురు పట్టుకొని చూసి అవునన్నయ్య, భయంతో జ్వరం తెచ్చుకుందనుకుంటా. నువ్వు కంగారు పడుకు, నేను మెడిసిన్ ఇస్తానులే, త్వరగానే తగ్గిపోతుంది అని అంటుంది. ఆ మెడిసిన్ ఏదో త్వరగా ఇవ్వు శిరీష, పాపం భయంతోనే ఈరోజు ఇది సగం అయ్యేటట్టుగా ఉంది అని అశ్విన్ బాధగా చెప్తాడు. ఇప్పుడే తెస్తానా అన్నయ్య అని చెప్పి శిరీష కొన్ని మెడిసిన్ ఒక ఇంజెక్షన్ లోడ్ చేసుకుని వచ్చి ఇంజెక్షన్ చేయబోతుంటే అశ్విన్ ఆ ఇంజెక్షన్ చూసి కొంచెం కంగారు పడుతూ ఆనంది అసలే సెన్సిటివ్, కొంచెం జాగ్రత్తగా ఇంజెక్షన్ చేయి శిరీష అని అంటాడు. సరే అన్నయ్య అని చెప్పి శిరీష తన చేతికి ఇంజెక్షన్ చేస్తుంది. తనకు జ్వరం హెవీగా ఉండేసరికి స్పృహలో లేకుండా కళ్ళు మూసుకొని ఉంటుంది. శిరీష తనకి ఇంజెక్షన్ చేసి కొంతసేపు ఉన్నాక తనకి తినడానికి ఏదైనా పెట్టి ఈ టాబ్లెట్స్ ఇస్తే రేపు మార్నింగ్ వరకు పూర్తిగా కోలుకుంటుందన్నయ్య అని చెప్పి వెళ్తుంది. అశ్విన్ తన పక్కన కూర్చొని స్పృహలో లేని తన తల మీద చేయి పెట్టి నిమురుతూ ఇంత పిరికిదానివైతే ఎలానే అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ముత్యాలు ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని వచ్చి జ్వరం మీద ఉన్నప్పుడు భోజనం తినటం ఆరోగ్యానికి మంచిది కాదు బాబుగారు, అందుకే ఆనంది మేడం వరకు ఇడ్లీ తీసుకొచ్చాను, మేడంని లేపి ఇవి తినమని చెప్పండి అని అంటుంది. సరే ముత్యాలు, అక్కడ పెట్టులే, నేను తనని లేపుతాను అని అంటాడు. సరే బాబుగారు అని చెప్పి ముత్యాలు ప్లేట్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఆనంది అంటూ తన చెంప మీద చేయి పెట్టి ప్రేమగా పిలుస్తూ లేపుతాడు. ఇంజెక్షన్ వల్ల స్పృహలోకి వస్తున్న ఆనంది నీరసంగా కళ్ళు తెరిచి అశ్విన్ని చూస్తుంది. కొంచెం లేచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటే నీ జ్వరం తగ్గుతుంది అని అంటాడు. నాకు జ్వరం వచ్చిందా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. అవును అంటాడు ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ. ఆనంది నీరసంతో కష్టంగా లేస్తుంటే తనకు సహాయంగా లేపి కూర్చోబెట్టి ప్లేట్ అందిస్తాడు. నాకిలా జ్వరం వచ్చినప్పుడు మా మావయ్యనో అన్నయ్యనో బామ్మనో తినిపిస్తారు, కానిక్కడ నాకు అలా ఎవరు తినిపించరా అని అడుగుతుంది అశ్విన్ చేత గోరు ముద్దలు తినాలనే ఆశతో. తన ఆశను గ్రహించిన అశ్విన్ కాస్త కోపంగా చూస్తూ నీకు రాను రాను ఇక్కడ కూడా గారాబం ఎక్కువవుతుంది, ఎవ్వరూ తినిపించరు, నువ్వే తీసుకుని తిను అంటాడు కాస్త సీరియస్గా. ఆనంది కాస్త కోపంగా మూతి తిప్పుకొని ప్లేట్ అందుకొని ఇడ్లీ తింటూ ఉంటుంది. ఎలా ఉందమ్మా ఆనంది అంటూ నందిత అక్కడికి వస్తుంది. ఇడ్లీ తింటున్నాను కదా, కాస్త పర్వాలేదనుకుంటా అని అంటుంది. జ్యూస్ లాంటిది ఏమేం తాగుతావా అని అడుగుతుంది. వద్దు, ఈ ఇడ్లీ చాలు అని చెప్తుంది. ఆనందిని ఈ నైట్ కాస్త జాగ్రత్తగా చూసుకో అశ్విన్, టైంకి టాబ్లెట్స్ ఇస్తూ ఉండు అని అంటుంది. అలాగేనమ్మా అంటాడు అశ్విన్. నందిత ప్రేమగా ఆనంది తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తినగానే ఆనందికి టాబ్లెట్స్ వేయించి పడుకోబెడతాడు.
ఇక్కడ చైతన్య పడుకొని మీద ఉన్న దిండుని హగ్ చేసుకుని ఒత్తుతూ శిరీషతో కలిసి ఐస్ క్రీం తినడం గుర్తు తెచ్చుకొని తన ఆలోచనతో మురిసిపోతూ ఉంటాడు. అంతలోనే అతని స్థితిని గుర్తు తెచ్చుకొని, ఇదేంటి, నేను ఆ శివంగి గురించి ఇలా ఫీలవుతున్నాను అని అనుకొని మీద ఉన్న దిండుని అవతలికి వేసి ఆలోచిస్తూ, కొంపతీసి నేను నిజంగానే తనని ప్రేమించడం లేదు కదా అని అనుకొని, నో, నేనెందుకు నా శత్రు చెల్లెల్ని ప్రేమిస్తాను? అలాంటిదేమీ లేదు. ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను. అంతే. అసలు తన గురించి ఆలోచించకూడదు అంటూ మొహానికి దిండు అడ్డు పెట్టుకుంటాడు. అయినా కూడా తన ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, ఛ! ఆ శివంగి నన్ను నిద్రపోనివ్వడం లేదేంటి అంటూ చిరాకు పడుతుంటాడు. ఇక దీపక్ చాప మీద పడుకొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ ఉండగా గౌతమి పాల గ్లాస్తో అక్కడికి వచ్చి, రోజూ భోజనం తర్వాత పాలు తాగకపోతే నిద్ర పట్టదు అంటావు కదా దీపక్, మరివాళ పాలు తాగడం మర్చిపోయావేంటి? ఇదిగో తాగు అంటూ దీపక్కి పాల గ్లాస్ ఇవ్వబోతుంది. దీపక్ తనని కోపంగా చూస్తూనే లేచి కూర్చొని ఆ పాల గ్లాస్ అందుకోబోయి మళ్ళీ చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. గౌతమి అది చూసి, ఏమైంది అని అడుగుతుంది. నేను నమ్మటానికి వీల్లేదు. ఆ పాలలో ఏదైనా మత్తుమందు కలిపి నా శీలాన్ని దోచుకోవని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. అబ్బా దీపక్, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ గౌతమి చిరాకు పడుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావని చెప్పడానికి మనకు జరిగిన పెళ్ళే సాక్ష్యం. నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను మత్తులో ఉంచి నా శీలాన్ని దోచుకోవటానికి ఎంతసేపు నీకు? అమ్మో, నువ్విచ్చిన పాలు అసలు తాగను అంటాడు భయపడుతూ. అయితే నీ కర్మ, ఈ పాలు నేను తాగి పడుకుంటాను అని గౌతమి కాస్త కోపంగా చెప్పి గటగట ఆ పాలు తాగుతుంది. ఆ పాలు తాగే విధానం చూసి, పాలలో ఏమీ కలపలేదట్టుంది, తాగి ఉండాల్సింది అని అనుకుంటాడు. గౌతమి ఖాళీ గ్లాస్ పక్కకు పెట్టి, ఇక పడుకో, గుడ్ నైట్ అని చెప్పి బెడ్ మీద కూర్చుంటుంది. పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు కదా, నేను వెళ్ళి పాలు తాగి వస్తాను అని చెప్పి దీపక్ లేవబోతుంటే, ఆగాగు, నువ్వంత కష్టపడి లేవనవసరం లేదులే అని అంటుంది. ఏం, మళ్ళీ నువ్వే వెళ్ళి పాలు తీసుకొస్తావా? నువ్వు ఎన్నిసార్లు పాలు తెచ్చినా నేను నిన్ను నమ్మను అంటాడు కోపంగా. నేను వెళ్ళి మళ్ళీ పాలు తేవడానికి కిచెన్లో అసలు పాలు ఉంటేనే కదా, ఉన్న పాలన్నీ గ్లాసులో పోసుకుని తీసుకొచ్చాను. నువ్వు వేషాలు వేస్తుంటే ఆ పాల గ్లాస్ నేను ఖాళీ చేశాను అని అంటుంది. ఏంటి, పాలు లేవా? మరిప్పుడు నేను ఎలా నిద్రపోవాలి అంటాడు కంగారు పడుతూ. నువ్వు నిద్రపోకపోతే జాగారం చేస్తూ పడుకో, నాకు మాత్రం నిద్ర వస్తుంది అంటూ ఆవలించుకుంటూ గౌతమి పడుకొని కళ్ళు మూసుకుంటుంది. రాక్షసి, నాకు నిద్ర లేకుండా చేసి పాలు మొత్తం తాగేసింది అని తిట్టుకుంటూ దీపక్ పడుకుంటాడు. కాసేపు చేతిలో ఉన్న బుక్ తిరిగేసి నిద్రపోతున్న గౌతమి వైపు చూస్తాడు. గాఢ నిద్రలో ఉన్న గౌతమి అందంగా అమాయకంగా దీపక్ కలను కట్టి పడేస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక తనని చూస్తూ ఉంటాడు. మళ్ళీ కొన్ని క్షణాలకి ఆ చూపు నుంచి తేరుకొని, చీచి, నేనేంటి తన వైపు అలా చూస్తున్నాను, అస్సలు చూడకూడదు అని అనుకొని అటువైపు తిరిగి పడుకుంటాడు. కానీ మళ్ళీ కొన్ని క్షణాలకి అటువైపు ఎక్కువసేపు తిరగలేక మళ్ళీ ఇటువైపుకు తిరిగి తనని చూస్తూ ఉండిపోతాడు. టైం నైట్ 1 అశ్విన్ సోఫాలో పడుకొని నిద్రలో ఉంటే ఆనంది బొమ్మని హగ్ చేసుకుని పడుకుంటుంది. తనకి నిద్రలో కూడా ఆ అజ్ఞాత వ్యక్తి గొంతు నొక్కటం గుర్తొస్తూ యమా అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఆ అరుపుకి అశ్విన్ ఉలిక్కిపడి లేచి, ఏమైంది ఆనంది అంటూ దగ్గరకొస్తాడు. ఆనంది భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆ దుర్మార్గుడు మళ్ళీ వచ్చి నా గొంతు నొక్కాలని చూస్తున్నాడు యమా అని అంటుంది. అశ్విన్ తనని దగ్గర తీసుకుని, నువ్వేదో కల కన్నావు ఆనంది, వాడిక్కడికి ఎందుకొస్తాడు అంటూ ధైర్యం చెప్తాడు. ఆనంది ఆ రూములో ఉండటం చూసుకొని, నిజమే, కలే అయ్యుంటుంది. కానీ యమా, నాకు భయంగా ఉంది.
ఇవాళ ఈ బొమ్మను పక్కకు పెడతాను కానీ నువ్వు నాకు తోడుగా పడుకోవా అంటూ బొమ్మని పక్కకు వేస్తుంది. తన దగ్గర పడుకోవడం అంటే అశ్విన్ ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు. ప్లీజ్ అమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. సరే పడుకుంటానులే అని చెప్పి అశ్విన్ తన పక్కన పడుకుంటాడు. బొమ్మను హగ్ చేసుకుని పడుకోవటం అలవాటయ్యి అలా అశ్విన్ కూడా దగ్గరికి గుంజుకొని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ క్షణం ఆనందికి ఎలాంటి ఫీలింగ్స్ అనిపించో కానీ అశ్విన్ మాత్రం తన వేడి శరీరాన్ని తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతూ అబ్బా నీతో ఎలా పడుకోవాలి అని అనుకుంటాడు. అశ్విన్ అలా అనుకుంటూ ఉండగానే ఆనంది తన ఎదకు అశ్విన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. అశ్విన్ స్పర్శ అక్కడ తగిలేసరికి ఈసారి ఆనంది ఒళ్ళు కూడా జల్లుమంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.